ఇంకా కొద్ది గంటలే ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలే. దేవరా దెబ్బకు పాన్ ఇండియా షేక్ కావాల్సిందే. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే తారక్ మరోసారి 100 కోట్ల ఓపెనింగ్స్ లో దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేదా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తొలి రోజు వసూళ్లు 100 కోట్లు దాటుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కల్కి, గోట్ ఇలాగే తొలి రోజు బంపర్ వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతోంది. అదే దేవర. మరికొద్ది గంటల్లో దేవర బాక్స్ ఆఫీస్ దండయాత్ర మొదలు కానుంది. తొలి రోజు 100 నుంచి 120 కోట్ల మేర వసూళ్లు ఉండనున్నాయి అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. తెలుగు రాష్ట్రాలు, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, నార్త్ మార్కెట్, ఓవర్సీస్ నుంచి దేవరపై వసూళ్ల వర్షం కురవనుంది. ఈ వసూళ్ల వర్షం లెక్కలు మొత్తం తీస్తే దేవర ఫస్ట్ డే ఈజీగా 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. RRR తో తొలిసారి మొదటి రోజు 100 కోట్ల వసూళ్లను చూశాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరతో సేమ్ రికార్డును చూడబోతున్నాడు. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే 100 కోట్ల వసూళ్లు. ఈ లిస్ట్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. బాహుబలి 2తో మొదలై సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా రెబల్ స్టార్ 100 కోట్ల ఓపెనింగ్స్ కు కింగ్ గా మారాడు. ప్రభాస్ తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో ఫస్ట్ డే 100 క్రోర్స్ కలెక్షన్స్ దాటాడు. KGF 2తో యష్, యానిమల్ తో రణబీర్, RRR తో తారక్ తో పాటు చరణ్ 100 కోట్ల వసూళ్ల ఓపెనింగ్స్ చూశారు. త్వరలో ఈ లిస్ట్ లో పుష్ప 2 అలాగే గేమ్ చేంజర్ చిత్రాలు నిలిచే అవకాశం లేకపోలేదు.